వీడొక ఎదవ, వీడెందుకు పనికిరాడు అని స్కూల్లో టీచర్స్, పేరెంట్స్ ఎవరినైతే తిడుతుంటారో చాలా వరకు వాళ్ళు పెద్దయ్యాక అలానే తయారవుతారు. ఎందుకో తెలుసా? 30 ఇయర్స్ బ్యాక్ అమెరికాలో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఆ ఊర్లో ఉన్న చాలా లో ఐక్యూ ఉన్న ఒక 30 మంది పిల్లల్ని తీసుకొచ్చి అందరినీ ఒక క్లాస్ రూమ్లో వేస్తారు. అండ్ ఆ ఎంటైర్ ఊర్లో నుంచి బాగా బిలో యావరేజ్గా పర్ఫామ్ చేసే టీచర్స్ అందరినీ తీసుకొచ్చి, మీరందరూ ఈ ఊర్లోనే చాలా హై పర్ఫార్మింగ్ టీచర్స్ కాబట్టి మీకు చాలా హై ఐక్యూతో ఉన్న 30 మంది పిల్లల్ని ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్కి మీకు మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము అని చెప్పి వాళ్ళకి ఆ క్లాస్ రూమ్ ఇవ్వడం జరుగుతుంది. 1 ఇయర్ తర్వాత రిజల్ట్స్ చూస్తే సర్ప్రైజింగ్లీ అక్కడున్న ప్రతి పిల్లవాడికి ఐక్యూ చాలా పెరిగి ఉంటుంది, మార్క్స్ చాలా బాగా వచ్చి ఉంటుంది. ఎందుకు అని రీసెర్చ్ చేస్తే అర్థమైంది, ద టీచర్స్ వేర్ ఎక్స్పెక్టెడ్ టు డూ గుడ్. అండ్ ఆ టీచర్స్కి ఈ పిల్లలు చాలా బాగా చదువుతారని చెప్పడం వల్ల దే ఎక్స్పెక్టెడ్ ఈ పిల్లలు బాగా పర్ఫామ్ చేస్తారు అని. దీన్నే ద లా ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అంటారు. అంటే మనం ఒక కైండ్ ఆఫ్ ఒక ఫార్చ్యూన్ టెల్లర్స్ లాగా మనం ఏదైతే చాలా పవర్ఫుల్గా ఎక్స్పెక్ట్ చేస్తామో చాలా వరకు మన లైఫ్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. సక్సెస్ఫుల్ అండ్ హ్యాపీ పీపుల్కి ఉన్న ఒక కామన్ అట్రిబ్యూట్ ఏంటంటే దే ఎక్స్పెక్ట్ గుడ్ థింగ్స్ టు హ్యాపెన్, దే ఎక్స్పెక్ట్ హ్యాపీ లైఫ్, దే ఎక్స్పెక్ట్ హెల్తీ లైఫ్.